అద్వైత ఆత్మవిద్య ఉపదేశం చేస్తూ ఉన్న మన గురువులందరికీ నమస్కారం చేసుకుని మనము మళ్ళీ మన పోతన భాగవతంలోని కొన్ని పద్యాలు చూస్తూ వెళ్దాము. ఇవాళ ప్రాచీన బర్హి గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఇంక ఇవాటి నుంచి మన ప్రాచీన బర్హి యొక్క ప్రస్థానము, ఆయన పూర్తిగా కంప్లీట్గా 100% కర్మ నిష్టలో ఉన్నాడు. అటువంటి వాణ్ణి జ్ఞానం వైపుకి నడిపించడానికి గురువులు చేస్తూ ఉన్న ఉపదేశము మనకింకా మొదలవుతూ ఉన్నది. ఆయన పేరు ప్రాచీన బర్హి. ఎందుకు అంటే బర్హిష్యులంటే దర్భలు దర్భలు పుచ్చుకునే తూర్పు దిక్కుగా పరుస్తూ అదే పనిగా కర్మలు చేస్తూ పోతూ ఉన్నాడు. ఇంకా అంతులేని తంతు ఈ కర్మల ప్రసంగం ఆయనకు. ఈ కర్మలు ఎంత కాలం చేసినా సరే జ్ఞానం లేకుండా మోక్షం అన్నది లేదు. కాబట్టి ఇటువంటి స్థితి నుంచి ఈ కర్మిష్ఠిని సాధకుడిగా ఆత్మ ప్రస్థానం చేసేందుకు వీలుగా మార్చడము ఎట్లా? మన గురువుగారు దానికోసం ఏమి ప్రణాళిక వేశారు, మన వ్యాసుల వారు ఏ విధంగా ఇటువంటి వాళ్ళకి ఉపదేశం చేస్తారు అని చూద్దాము. ఈ ప్రాచీన బర్హి ఇంతకెవరు అంటే, అనగనగా ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక 10 మంది కొడుకులున్నారు, ప్రచేతసులు అని. వాళ్ళని కూడా ఈయనలాగానే నేను కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాను, మీరు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి అని చెప్తే వాళ్ళు అలాగే అని బయలుదేరలేదు. వాళ్ళు ముందు వెళ్ళి బ్రహ్మోపదేశం పొంది ఆ విధంగా స్నాతకం అయిన తర్వాత ఇంకా అప్పుడు తర్వాత వాళ్ళు ఏం చేశారని మన వ్యాసుల వారు చెప్పినప్పుడు దాన్ని పోతన గారు ఇక్కడ రాసినప్పుడు చదువుకుందాం. కానీ ఈలోగా వాళ్ళ నాన్న ప్రాచీన బర్హి జ్ఞానం గురించిన ఆలోచన అసలు ఎంత మాత్రమూ లేదు. ఎంతసేపు కర్మలే ఆయనకు. అటువంటి వాడు ఇప్పుడు ఘన కర్మ ఆసక్త చిత్తుడై ఉన్న ప్రాచీన బర్హి కడకు అధ్యాత్మవేదియును కృపాళువును అయిన నారదుడు చనుదెంచి ఆ రాజునకు జ్ఞానబోధంబు చేయు కొరకు అతనితో ఇట్లనియే. ఘనమైన కర్మ ఆసక్తి, కర్మల గురించిన ఆసక్తి అంతా ఇంతా కాదు, ఇంకా కంప్లీట్గా నిష్ఠ అందులోనే ఉన్నది ఆయనకి. ఆయన చిత్తం మనసు అంతఃకరణ మొత్తం కర్మలతో నిండి ఉన్నది, జ్ఞానము లేకుండా ఉన్నది. ఆ విధంగా జ్ఞానము లుప్తమై కర్మలు మాత్రమే మిగిలి ఉన్న ప్రాచీన బర్హి దగ్గరికి ఆత్మ తప్ప వేరేది లేని అధ్యాత్మవేత్త అయిన గురువే వస్తూ ఉన్నాడు. ఒక్కొక్కసారి మన శిష్యులు గురువులను వెతుకుతూ వెళ్తారు. వాళ్లే వెళ్ళి గురువు దగ్గర కూర్చుని ఆయన్ని ప్రశ్నించి పరిపరి విధాలుగా వాళ్ళకు తెలిసిన అన్యమైన విషయాల్ని ప్రణిపాతం చేసి గురువు చెప్తూ ఉన్న విషయాల్ని సేవిస్తూ గ్రహిస్తూ వాళ్ళ ప్రస్థానాన్ని సాధిస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు. మన విదురుడిలాగా విదురుడు అదే పనిగా పనిగట్టుకుని బ్రహ్మోపదేశం చేసేవాడెవరు అని వెతుకుతూ వెళ్ళాడు. మన ఉద్ధవుడు అదిగో అక్కడ మైత్రేయ మహర్షి అని ఉన్నాడు, ఆయన నీకు ఉపదేశం చేస్తాడు అని చెప్తే అంత మాత్రానికే ఎంతో ఆనందించి ఆయన అక్కడి నుంచి పనిగట్టుకుని నడుస్తూ ఎక్కడి దాకానో హరిద్వార్ దాకా వెళ్ళి అక్కడ ఇంకా అప్పటికే ఆయన కట్టుకున్న వస్త్రాలన్నీ చినిగిపోయి దుమ్ము కొట్టుకొని పోయి ఆయన జటలు కట్టిన జుట్టుతో తిండి తిప్పలు అంతంత మాత్రం, నిద్ర అంతంత మాత్రంతో అయినా సరే వెళ్ళి
ఓపిక తెచ్చుకుని గురువుని ఆశ్రయించి మైత్రేయ మహర్షి దగ్గర ఇవన్నీ వింటూ ఉన్నాడాయన, తెలుసుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా కూడా ఉంటారు శిష్యులు. లేదా కొంతమంది శిష్యులు వాళ్ళకి ఆత్మజ్ఞానం కావాలని తెలియదు. అయితే కర్మల్ని వదిలిపెట్టేశారు. కర్మల్ని వదిలిపెట్టేశారు. కానీ ఆత్మజ్ఞానం గురించి వాళ్ళకి తెలియదు. ఎవరిని అడగాలో, ఏమడగాలో తెలీదు. అటువంటి స్థితిలో గురువే వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుని, "నీకిది కావాలి, ఇదిగో పట్టు" అని ఉపదేశం చేస్తారు. మన పరీక్షిత్తుకు శుకుల వారు చేస్తూ ఉన్నట్టు. ఒక్కొక్కసారి శిష్యుడికి అసలు ఆ ఉద్దేశం గూడా ఉండదు. కర్మలను వదిలిపెట్టే ఉద్దేశమే ఉండదు. పూర్తిగా కర్మల్లోనే దిగబడి ఉంటే, సంసారంలో కూరుకుని ఉంటే, అటువంటి వాడి దగ్గరికి కూడా మళ్ళీ గురువే వచ్చి చెప్పొచ్చు. శిష్యులు గురువుల దగ్గరికి వెళ్లారా? గురువులు శిష్యుల దగ్గరికి వెళ్లారా ఫిజికల్‌గా అన్నది అప్రస్తుతము. ముఖ్యమైన విషయం ఏమి అంటే, వాళ్ళిద్దరూ ఉన్నతి గురించి, ఉన్న స్థితి నుంచి తమ స్థితికి చేరడం గురించిన ఒక్క మార్గంలో వెళ్ళాలి. ముందు వేరే వేరే మార్గాల్లో నుంచి మన ప్రాచీన బర్హి పూర్తిగా కర్మ మార్గంలో, మన గురువుగారు పూర్తిగా ఆత్మ మార్గంలో ఉన్నా గూడా, మన గురువుగారు శిష్యుడిని అటువైపుకి తిప్పగలిగితే మంచి. లేకపోయినా కూడా గురువుకి బాధ్యత, ధర్మము ఏమి అంటే ఉపదేశం చేయడము. తెలిసిన దాన్ని చెప్తూ ఉండడం. కాబట్టి చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తారు? ఆత్మవేత్తలు పనిగట్టుకుని ఇప్పుడు ఏం అవసరము? శుకుడికి ఏం అవసరమో పరీక్షిత్ దాకా రావడము. నారదుడికి ఏం అవసరమో ప్రాచీన బర్హి దగ్గరికి రావడము. అవసరమేమీ లేదు. దయ, కేవలము కృప. తెలిసింది చెప్పకుండా ఉండలేరు గాబట్టి. వాళ్ళు తెలుసుకున్న ఆత్మవిద్య, ఆ రహస్యము చెప్పకుండా ఉండలేరు కాబట్టి దయతోటే చెప్తారు అదొక్కటే. ఇంక వేరే కారణం లేదు. ఎందుకు ప్రాచీన బర్హి దగ్గరికి నారదుడొచ్చాడు? పరీక్షిత్ దగ్గరికి శుకుడొచ్చాడు అంటే కారణం కేవలం దయ. వాళ్ళకి తెలుసు చెప్పాలన్న దయ. అదే విధంగా మన నారదుల వారు గురువుగారు కూడా మన శిష్యుడికి తనకిది కావాలని గూడా తెలీదు. తెలిస్తే గదా అడగడము. అటువంటి స్థితిలో ఉన్న శిష్యుడి దగ్గరికి వచ్చి, ఆ రాజుకు పూర్తిగా రజోగుణంతో ఉన్నాడు. ఆయనకు ఈ జ్ఞానబోధ చేయడం కోసము ఆత్మ జ్ఞానబోధ. అద్వైత ఆత్మ జ్ఞానబోధ ఏదో ఒక జ్ఞానం గాదు. అద్వైత ఆత్మ బోధ చేయడం కోసము వచ్చి ఆయనతో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ముందు కర్మల్ని విడిపించాలి. కర్మల్ని పట్టుకొని కూర్చున్నాడు. దర్భలు పట్టుకొని కూర్చున్నాడు. ఈ కర్మల్ని ఆయనలో నుంచి ఎట్లో ఒకట్లా దూరం చెయ్యాలి మన శిష్యుల్లో నుంచి. ముందు స్టెప్ 1 కర్మశుద్ధి. స్టెప్ 2 ఆత్మోపదేశం. కాబట్టి స్టెప్ 1 దగ్గర ఉన్నారు. రాజా, ఈ కర్మంబునం చేసి ఎట్టి శ్రేయస్సు అభిలషించుచున్నవాడవో అట్టి అనిష్ట నిరసనంబు అభీష్ట ప్రాప్తికరము అయిన శ్రేయస్సు ఈ కర్మ వలన లభింపదో అని చెప్తూ ఉన్నాడు. ఓ రాజా, బానే చేస్తూ ఉన్నావు కర్మలు. ఓహో చేస్తూ ఉన్నావు కర్మలు అదే పనిగా. కానీ ఈ కర్మలు చేస్తావెందుకు నువ్వు? ఏదో శ్రేయస్సు ఆశించి చేస్తూ ఉన్నావు గదా! ఏదో శ్రేయస్సు కలుగుతుంది నాకు అని ఆశపడి నువ్వు ఈ కర్మలు చేస్తూ ఉన్నావు గానీ, నువ్వు కోరుకున్న లాంటి శ్రేయస్సు అటువంటిది ఈ కర్మల వల్ల లభింపదు. అనిష్ట నిరసనము, అభీష్ట ప్రాప్తి కదా శ్రేయస్సంటే. శ్రేయస్సంటే సింపుల్‌గా డెఫినిషన్ ఏంటి? నాకు శ్రేయస్సు కలగాలండి అని ఎవరైనా అన్నారు అంటే, ఆ శ్రేయస్‌కి అర్థమేమి? 2 పార్ట్స్ ఉంటుందది. దాని పేరు క్షేమము, యోగము. ఒకటేంటంటే, నాకు అనిష్టమైన విషయాలు, నాకిష్టం లేని విషయాలేమైనా ఉంటే, నా దగ్గరికి నా జోలికి రాకుండా ఉంటే అది నాకు క్షేమం. రెండోది నేను కోరుకున్నది నాకు కలిగితే అది యోగం. అభీష్ట ప్రాప్తి యోగము.
అనిష్ట నిరసనము, క్షేమము. ఈ యోగము, ఆ క్షేమము 2 కూడి ఉంటేనే అది శ్రేయస్సు. పైగా ఇక్కడ తెలిసే రాసారో మన పోతన గారు, లేదా ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేకో తెలీదు గానీ, అనిష్టలో షకారానికి రెండో ఠకారం ఉన్నది. కాబట్టి దాన్ని 2 రకాలుగా అర్థం చూద్దాము. మామూలుగా అనిష్టం అని రాయాలనుకుంటే ఫస్ట్ టకారం రాయొచ్చు. ఇక్కడ అనిష్ట అనుంది కాబట్టి 2 విధాలుగా చూద్దాము. అక్కర్లేని నిష్ఠ, అనిష్ట. అక్కర్లేని విషయాల్లో నీకు నిష్ఠ ఉన్నది అంటే దాని పేరు అనిష్ట. ఇప్పుడు అటువంటి అక్కర్లేని విషయాల మీద ఉన్న నిష్ఠ తొలగిపోవాలి. అంటే కర్మల పైన కర్మనిష్ఠ తొలగిపోవాలి. ఆత్మ ప్రాప్తి కలగాలి. రెండోది అనిష్టమైన విషయాలు, నీకిష్టం లేని విషయాలు రాగూడదు. కావాలనుకున్నవి రావాలి. ఈ 2 ఉంటే నువ్వు శ్రేయస్సు అనుకుంటున్నావు గదా! దానికోసం ప్రపంచంలో కర్మలేవో చేస్తే నీకేంటో జరుగుతుందనుకుంటున్నావు. కానీ కాదు. ప్రపంచంలో నువ్వు ఎంత సాధించినా గూడా యోగము, క్షేమము అని చెప్పే ఏ శ్రేయస్సున్నదో అది ఈ కర్మల వల్ల లభింపదో అని ముందు జెప్పాడు. దాంతో ప్రాచీన బర్హి ఇంక నారదుడితో మరి దేనివల్ల నాకు శ్రేయస్సు కలుగుతుందండి గురుగారు? దీనివల్ల కలగదు అంటే దేనివల్ల కలుగుతుంది అని అడుగుతారు గదా! అట్లా. ఇప్పుడు మన స్టూడెంట్ శిష్యుడు బయలుదేరి గురువుగారిని వెతుకుతూ వెళ్ళి అక్కడ కూర్చొని గురువుగారు నాకు గొప్ప వైరాగ్యం కలిగిందండి. ప్రపంచం మీద నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఆత్మ గురించిన కోరిక కలిగింది. నాకు ఉపదేశం చేయండంటే అదొక తీరు. మన శిష్యుడు ఇక్కడ అటువంటి స్థితిలో లేడు గదా! కర్మల్లో కూరుకుని ఉన్నాడు కర్మనిష్టలో. కాబట్టి అయినా కూడా వాడే ఏదైనా ఒక క్వెషన్ అడిగితే వాడు ఇన్వెస్ట్ అవుతాడు. అసలు స్టూడెంట్ ఏమీ అడగట్లేదు. అంటే నువ్వనుకున్నావు వాడిని నీ స్టూడెంట్ అని నువ్వనుకున్నావు. నువ్వే గురువు అనుకున్నావు. నువ్వే వెళ్ళావు. వాడికి చెప్పడం మొదలుపెట్టేసావనుకో, "ఏం చెప్తున్నారు గురువుగారు? ఎందుకు చెప్తున్నారు? ఎందుకండి వచ్చి కూర్చున్నారు? దేని గురించి చెప్తున్నారు నేను అడగని విషయమో" అని వాడన్నాడనుకోండి. అప్పుడు నువ్వు ఎంత గొప్ప విషయం చెప్పినా సరే వాడికది అహితమై ఉంటుంది కాబట్టి నిష్ప్రయోజనం అవుతుంది. నిష్ఫలము. నీ ప్రయత్నము వృధా. ఎవరైనా సరే ఒకటి కావాలనుకున్నవాడు, వాడు ప్రశ్నించాలి. నాకిది కావాలి చెప్పండి అని అడగాలి. ఆ ప్రశ్న వాడిలో కలగాలి. అప్పుడు వాడు ఇన్వెస్ట్ అవుతాడు. అదేంటండి మరి నాకు చెప్పండి అని ఒకవేళ మనసు అన్నది అంటే అది ఇన్వెస్ట్ అవుతుంది. అది ఎంగేజ్ అవుతుంది. ఆ రకంగా ఇన్వెస్ట్ అయ్యి, ఎంగేజ్ అయిన మనసుకి ఏదైనా చెప్తే అది వింటుంది. అదసలు క్వెషన్ గూడా అడగలేదంటే నువ్వే పోయి జవాబు జెప్పావనుకో, జవాబు వాడు విన్నా గూడా క్వెషన్ ఏంటో తెలీదు గాబట్టి, ఆ జవాబు పనికిరాదు. ఆ సమాధానము అంటే సమాధి స్థితి, ఆత్మస్థితి కలగదు. సమాధానం అంటేనే ఆత్మస్థితి. ప్రశ్నే లేకపోతే సమాధానం ఉండదు. సమాధానం నువ్వు చెప్పినా గూడా వాడికి ప్రశ్న తెలీదు గాబట్టి, బేసిక్ క్వెషన్ లేదు గాబట్టి, వాడు చెప్పినా వాడు తెలుసుకోలేడు. కాబట్టి గురువుగారి తెలివితేటలెక్కడుంటాయి అంటే, వాడే ప్రశ్న వేసే విధంగా ఈయన మొదలుపెట్టాడు. ఆ రకంగా ఉండాలి. గురువుగారికి తెలివితేటలు ఆ విధంగా ఉండాలి. శిష్యుడికి ఏది కావాలో వాడికి అర్థమయ్యే విధంగా చెప్పే సమయంలో వాడు కూడా ఎంగేజ్ అయ్యి ఉండే విధంగానే ప్రయత్నం చేయాలి. అందుకని ఈయనేం చెప్పాడంటే వెళ్లి కూర్చొని, "బానే చేసావులే గాని రాజా కర్మలు. ఈ కర్మల వల్ల నువ్వు కోరుకునే శ్రేయస్సు రాదు మరి" అన్నాడు ఊరుకున్నాడు. ఇంకప్పుడు ఆటోమేటిక్‌గా శిష్యుడు అంటమాగండి అయ్యో! శ్రేయస్సు రాదా? మరి దేనివల్ల వస్తుంది అని ఆటోమేటిక్‌గా వాడిలో ఆ క్వెషన్ కలుగుతుంది. వాడికి ఇంతకు ముందు ఈ క్వెషన్ అడగాలని తెలీదు పాపం. స్టూడెంట్‌కి ఇంతకు ముందు ఈ క్వెషన్ అడగాలని వాడికి తెలీదు. వస్తుందనుకుంటున్నాడు వాడు. ఈ కర్మల వల్ల నాకు గొప్ప శ్రేయస్సు కలుగుతుందనుకుంటూ గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేసుకుంటూ పోతూ ఉన్నాడు వాడు. కానీ రాదు అని తెలిస్తే గదా! మరి ఎట్లా వస్తుంది అని అడిగే క్వెషన్ బయలుదేరుతుంది. వాడికి తెలియని విషయం గురించి క్వెషన్ చేయలేడు. కాబట్టి గురువుగారు ఎంతో తెలివితేటలు ఉపయోగించి శిష్యుడిని మనసులో పెట్టుకుని ఎంతో దయతో అందుకని ఆయన "నీకు రాదురా" అని జెప్పారు. రాదురా అనగానే మరెట్లా వస్తుంది అని ప్రశ్న వెంటనే వస్తుంది కోరికలున్న వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఆ ప్రశ్న వస్తుంది చూద్దాము. ఈ విధంగా శిష్యుల్ని ఎంగేజింగ్ చేసి ఇంక ఎన్ని తిప్పలు పడాలో గురువులు
రకరకాల స్టూడెంట్స్‌ని ఈ మార్గంలోకి తిప్పడానికి వీళ్ళెన్ని తిప్పలు పడాలో. సరే ఇంతకి మనవాడు శిష్యుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఫైనలీ. ఆయనకి సొంతంగా తెలియలేదు. కానీ కొంచెము క్లూ ఇచ్చేసరికి, హింట్ ఇచ్చేసరికి తెలుసో తెలియకో క్వెషన్ అయితే అడగడం మొదలుపెట్టాడు. అనగా మునీంద్ర మహాభాగ ಏನು కర్మాపహత జ్ఞానినగుచు మోక్షమెరుగంగలేకనైతి ఇట్టి నాకు ఇప్పుడు కడు విమలంబును కర్మబంధ నాశకంబును అగు జ్ఞానోపదేశంబు కావింపుము. అతి దయాకారా కూటధర్మంబులగు గేహ తతులందు చెంది జాయా తనూజాత ధనాధికములే భూరి పురుషార్థములుగాగా బుద్ధి తలచు మతి విహీనుడు సంసార మార్గములను తగన్ పరిభ్రామ్యమానుడై ఒగిని మోక్ష పదము నొందగజాలడు భవ్యచరిత. అనగా ఓ మునీంద్ర, ఓ మహాభాగ్యవంతుడా, నేను కర్మల చేత అపహత జ్ఞానము, నేను చేస్తూ ఉన్న కర్మల వల్ల నా జ్ఞానము చెదిరిపోతే ఆ విధంగా ఉన్నాను. నాకు మోక్షము ఎట్లా కలుగుతుందో తెలియకుండా ఉన్నాను. ఇప్పుడు నాకు ఆ విమలమైన ఆత్మధర్మము ఏదైతే కర్మబంధ నాశకమున్నదో అటువంటి జ్ఞానము ఉపదేశం చెయ్యి. ఎందుకు అంటే అతి దయా స్వరూపము నువ్వు కాబట్టి నా మీద దయ చూపించి కర్మల్లో కూరుకుని ఉన్న నాకు జ్ఞానము లిప్తమైపోయింది. ఇప్పుడు ఈ కర్మబంధాల్ని వదులుకుంటేనే తప్ప జ్ఞానోదయం కాదు గాబట్టి, నువ్వే ఆ జ్ఞానోపదేశం చెయ్యి. కర్మబంధాల్ని ఎట్లా పోగొట్టుకోవాలి? జ్ఞానాన్ని ఎట్లా సాధించాలి? అన్న ఉపదేశం నువ్వే చెయ్యి. ఎందుకు అంటే నాలాంటి వాళ్ళుంటారు. నేనొక్కడినే గాదు. కూటధర్మాలుంటాయి. గృహధర్మాలు, గృహస్థ ధర్మాలని వాడు గృహస్థాశ్రమంలో ఉండి గేహతత్తులు ఇళ్ళంటాడు, వాకిళ్ళంటాడు, కార్లంటాడు, ఉద్యోగాలంటాడు, బిల్స్ అంటాడు, ఫీజులంటాడు. ఈ తత్తులు అదే పనిగా తంతులాగా సాగుతూ ఉంటే వాటిని చెంది, వాటిని పొంది, వాటికి తగులుకుని వాడు జాయ భార్యో, భర్తో తనూజాతలు తనువుకు ఓన్లీ దేహానికి జన్మించినవి. 2 బాడీస్ ఉన్నాయి అంటే స్థూల దేహాలు. ఆ తనువులకి ఇంక కొన్ని తనువులు జన్మించొచ్చు. ఈ బాడీస్‌కి ఆ బాడీస్. వాటి మీద మమకారాలు, ధనము మొదలైన విషయాలు. వీటినే పెట్టుకుని ఇవే గొప్ప పురుషార్థాలనుకుని బుద్ధిలో తలుచుకునే వాళ్ళుంటారు. ధర్మార్థ కామ మోక్షాలని 4 ఉంటాయి గదా! మొత్తం అన్నీ గూడా ఎన్ని? నా భార్యో, నా భర్తో, నా పిల్లలు, నా డబ్బులు, నా ఇల్లు. ఇంకిక్కడికయిపోయింది. మొత్తం కలిపి. పురుషార్థాలు సాధించడం అనుకుని కూర్చునే వాళ్ళుంటారు. మతి విహీనుడు. ఆ రకంగా బుద్ధి నశించి ఉన్నవాడు సంసార మార్గంలోనే పడి పరిభ్రమిస్తూ ఉంటాడు. మాటి మాటికి జన్మలు తెచ్చుకుంటూ ఉంటాడు. అటువంటి వాడు ఒక్క విధంగా మోక్షాన్ని పొందడం అన్నది ఏదో ఒక పద్ధతిలో, ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక విధంగా మోక్షం పొందడం అన్నది కుదరదు. పొందజాలడు ఓ భవ్యచరిత. కాబట్టి నువ్వే చెప్పు నాకు తెలుసు. ఈ విషయం నాకు తెలీదా? ఈ రకంగా ఇల్లు పిలికునాను పెట్టుకొని కూర్చున్న వాళ్ళు అక్కడక్కడే ఆ సంసారంలోనే తిరుగుతూ ఉంటారు. మోక్షం లేదు అని నాకు తెలీదా? తెలుసు. కానీ మాత్రం కర్మల్ని వదిలిపెట్టలేకుండా ఉన్నాను. ఇప్పుడు ఈ కర్మల్ని వదిలిపెట్టడం ఎట్లా? అందుకోసం నాకు హెల్ప్ చేసే ఏదైనా ఉపదేశం చేస్తావా అని పాపం ఆయనే అడిగాడు. ఆయన క్వెషన్ ఆయనే అడిగాడు గాబట్టి, ఇప్పుడు జవాబు చెప్తే వింటాడు. అనవుడు అప్పుడు అతడు అనును మన గురువుగారు ఏమన్నారంటే, అనగా ఈ అధ్వరంబులందును కృపమాలిన నీచే విశంసింపంజని కూలిన పశువుల వేల సంఖ్యల గనుమ ముందు అసలు ఆ యజ్ఞాల పైన విరక్తి, అసహ్యం కలగాలి. యజ్ఞాలు చేస్తూ కూర్చున్నాడు. కర్మలు చేస్తూ కూర్చుంటాడు. ఆ కర్మల మీద ఇల్లు, భార్య, బిడ్డలు, భర్త,
డబ్బులు వీటన్నింటి సంగతి సరే. ముందు కర్మల మీద అసహ్యం కలగాలి. అసహ్యం అంటే సహించలేకపోవడం. వద్దు అని అనిపించడం ముందు కలగాలి. కాబట్టి ఆ కర్మల పైన ముందాయన ఫోకస్ చేస్తున్నాడు. కర్మల్ని అటాక్ చేస్తున్నాడు మన గురువుగారు. మన శిష్యుడిలో ఉన్న పెద్ద ప్రాబ్లమ్, శిష్యుడిలో ఉన్న పెద్ద అడ్డంకు జ్ఞానానికి ఏమి అంటే కర్మ. కాబట్టి కర్మని ఏదో విధంగా ముందు అడ్రెస్ చేయాలి. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే గురువుగారు, అనగా ఓ ప్రాచీన బర్హి, ఈ అధ్వరంబులందును నువ్వు చేసే ఈ యజ్ఞాల్లో కృపమాలి దయ లేకుండా ఉన్న నీ చేత ఎన్నో వేల సంఖ్యల్లో పశువులన్నీ విసంసింపంజని నువ్వు హింసిస్తూ ఉంటే నీ హింసల పాలై కూలై చనిపోయాయి చూసావా? కర్మకాండలో చెప్పిన కొన్ని రకాల యజ్ఞాల్లో పశువధ ఉంటుంది. పశువులను వధించడము, బలి ఇవ్వడం అనేది ఒకటి పద్ధతి ఉంటుంది. అట్లా చెయ్యొచ్చని చెప్తుంది వేదము. దాన్ని నమ్మి పశువధలతో కూడి ఉన్న యాగాలన్నింటినీ నువ్వు చేస్తూ కూర్చున్నావు చూసావా? ఇప్పుడేమవుతుందనుకుంటున్నావు? నువ్వు అట్లా హింసించిన, నువ్వు చంపేసిన వేల కొద్దీ నీ పశువులన్నీ కూడా ఇప్పుడు కావునన్ పశువ్రాతంబులు తదీయ వైససంబును స్మరించుచున్నవై లోహయంత్రమయ శృంగంబుల చేతను ఎప్పుడు నీవు పరలోకంబు నొందెదవో అప్పుడు నిన్ను హింసింతుము అని భవదీయ మృతికి ఎదురు చూచుచునున్నవే. కాబట్టి చూసుకో నువ్వు కనుమ, చూడు ఎన్ని జంతువుల్ని బలిచ్చావో నువ్వు. ఎందుకు? నీకేదో శ్రేయస్సు కలుగుతుందని. నువ్వు బాగుండాలి. నీ భార్యో, నీ భర్తో, నీ బిడ్డలో, నీ ఇల్లో, నీ ఉద్యోగాలో, నీ డబ్బులో ఇవన్నీ బాగుండాలి అని మిగిలిన వాటిని హింసిస్తావా నువ్వు? ఆ పశువ్రాతను చూసావా? జంతువులన్నీ త్వదీయ వైససంబు స్మరిస్తూ నీ హింసను గుర్తుపెట్టుకున్నాయి, అవేమీ మర్చిపోలేదు. అవి చనిపోయి కూడా అక్కడ నరకలోకంలో నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. నువ్వు ఎప్పుడు పరలోకంబు నొందెదవో, ఎప్పుడు నువ్వు చచ్చిపోతావో అప్పుడు అక్కడ నిన్ను లోహయంత్రమయ శృంగంబుల చేత, అవి ఇప్పుడు ఇనుముతో చేసిన కొమ్ములన్నీ పెట్టుకుని రెడీగా ఉన్నాయి. ఇనుప కొమ్ములు ఏదో నిన్ను పొడవడానికి వీలుగా పెంచుకుని వాటిని నూరి షార్పెన్ చేసుకొని సిద్ధంగా ఎదురు చూస్తూ ఉన్నాయి. నువ్వెప్పుడు చచ్చిపోయి అక్కడికొస్తావో అప్పుడు నిన్ను హింసించాలని భవదీయ మృతికి ఎదురు చూస్తూ ఉన్నాయి. నువ్వు చస్తే అక్కడికి రాగానే అప్పుడు నిన్నక్కడ పట్టుకుని పొడుస్తాయి, కుళ్ళు పొడుస్తాయి, తెలుస్తుందా? చూసుకున్నావా నువ్వు? అని చూపిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే కర్మల మీద విరక్తి కలగాలి. డైరెక్ట్‌గా కలగదు. కాబట్టి వాడికి భయం కలగాలి. నువ్వు ఏదో ఇక్కడ ఇహము, తర్వాత పరము చాలా గొప్ప అనుభవాలు అన్నీ కలుగుతాయి. పుణ్యాలు, గిణ్యాలని రకరకాలుగా కర్మలు చేసుకుంటున్నావు గదా! పాపాలు కూడా కలుగుతున్నాయి. వాటికి కూడా నువ్వు అనుభవించాలి చూసావా? అని చూపిస్తూ ఉన్నారు. ఈ భయం ఉంటే వెంటనే కర్మలను ఆపేందుకు అవకాశం ఉంటుంది. వెంటనేనో, నెమ్మదిగానో కనీసం భయం ఉండాలి. భయం ఉండాలి. కనీసం భయం ఉండాలి. అందుకని ముందాయన భయపెడుతూ వీటిపైన విరక్తి కలిగేట్టు చెప్తూ ఉన్నాడు. ఇట్టి సంకటంబు నొందంగల నీకు నిస్తారకంబైన ఒక్క ఇతిహాసంబు గలదు ఎరిగింతును వినుమో. ఇటువంటి అయ్యయ్యో! ప్రాచీన బర్హి, ఎటువంటి సంకట స్థితిలో పడ్డావో. పుణ్యాలు చేస్తున్నాను నేను, యజ్ఞాలు చేయడం వల్ల పుణ్యం గదా! పుణ్యం వల్ల నాకు గొప్ప ఊర్ధ్వగతులు కలుగుతాయి గదా! ఇహంలో, పరంలో నాకు గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. యోగక్షేమాలు కలుగుతాయి అని నువ్వు ఒకవైపున చూస్తూ ఉంటే, నువ్వు చూసుకోకుండా ఇవతల సైడ్ పాపం గూడా పెరిగిపోయిందే అయ్యయ్యో! ఎంత కష్టమొచ్చింది, ఎంత సంకట స్థితొచ్చింది అని శిష్యుడు ఎంగేజ్ అయ్యేట్టు చెప్తూ, ఇవన్నీ నిజంగా ఉన్నాయా? ఈయన చెప్తున్న కథలోనే, ఇప్పుడు చెప్పబోతూ ఉన్న కథలో ఇన్ని లేవు ఉన్నది ఒకటే అని చెప్తాడు.
అయినా గూడా ఇప్పుడు ఏవో నువ్వు చేసే యజ్ఞాలు, అందులో పశువులు అవి నరకాల్లో ఎదురు చూస్తున్నాయి. నువ్వు చస్తే నిన్ను పొడుస్తాయి. అయ్యో! నీకెంత కష్టమొచ్చిందని ఎందుకు చెప్తున్నాడు? శిష్యుడు అవి నమ్ముతున్నాడు కాబట్టి, ముందు వాటిని చెప్పి, ఆ తర్వాత ఇక్కడి నుంచి అసలు ముందు శిష్యుడు వినడం మొదలుబెడితే ఫోకస్డ్‌గా, తర్వాత చెప్పవలసిన ఉపదేశం చేస్తాడు ఎట్లైనా గూడా. ముందు అధ్యారోపణ చేసి లేనివన్నీ ఎందుకు అంటే అనువాదము. వీడు నమ్ముతూ ఉన్నాడు గాబట్టి, వేదాలన్నీ చదివాడు కర్మకాండ భాగంలో ఉన్నవన్నీ. అవన్నీ తెలుసు. వాటినట్లనే అనుష్ఠానం చేస్తున్నాడు కాబట్టి, వాడు దేన్ని నమ్ముతాడో దాన్ని బట్టి అనువాదం చేస్తున్నాడు ముందు. దాన్ని తర్వాత అపవాదం చేస్తాడు. ఇవన్నీ లేవు. ఉన్నదంతా ఒకటే అది నువ్వని చెప్తాడు. అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఇప్పుడైతే ముందు అనువాదం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ నిజంగా ఉన్నాయని వింటున్న వాళ్ళు నమ్మారు మళ్ళీ. ఆత్మ మార్గంలో, బ్రహ్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు ఎందుకివన్నీ చెప్తూ ఉన్నారో మన గురువులు అని చూసుకోండి. కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి ఇట్లా చెప్పవలసొస్తుంది. కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఏవేవో నమ్ముతారు గాబట్టి, ముందసలు ఉపదేశం స్టార్ట్ చేసే కన్నా ముందు వాళ్ళ మనసెక్కడుందో చూసి, దాన్ని అనుసరించి వాదనము, మాట్లాడడం, చెప్పడం చేస్తారు ముందు గురువులు. ఆ తర్వాత అనువాదం అయిపోయిన తర్వాత అసలు స్టూడెంట్స్‌కి తెలుస్తూ ఉన్నది విషయం అర్థం చేసుకుంటూ ఉన్నారు శిష్యులన్నాక, అప్పుడు అపవాదం చేసి దారిన పోయేవన్నీ ఉన్నదేంటో చూపిస్తారు. కాబట్టి ఇప్పుడు మన గురువేం చెప్తున్నారంటే, ఇటువంటి సంకట స్థితి పొందబోతూ ఉన్నావు నువ్వు గాబట్టి, అయ్యో! నీకింత కష్టమొచ్చింది. నిన్ను ఈ కష్టంలో నుంచి బయటపడేసే తారక మంత్రము, నిస్తారకమైన ఒక ఉపాయమున్నది. ఇదిగో ఈ కథ. దీన్ని చెప్తాను విను. ఇది విన్నావనుకో, ఇది నీకు తరుణోపాయం. ఓకే. నిస్తారకమది. నిన్ను పూర్తిగా కంప్లీట్‌గా ఈ ప్రాబ్లమ్‌లో నుంచి బయటపడేస్తుంది అని చెప్పారు. చెప్పి ఇంక కథ మొదలుపెడుతున్నారు ఎవరికి? ఎవరికి ఈ కథ పురంజనుడని ఒకడున్నాడు. ఈ పురంజనుడి కథ ఎవరికి చెప్తూ ఉన్నారు? ఆడియన్స్ ఎవరు దీనికి అధికారులు? ఈ కథ వినడానికి అధికారులెవరు అంటే, ఎవరెవరైతే దేహాద్యభిమానాలతో ఉన్నారో, ఇల్లు, పిలుకున, భార్యాభర్త, పిల్లలు, బిల్స్, ఉద్యోగాలు, డబ్బులు, ఆరోగ్యాలు బాగుండడాలు, బాలేకపోవడాలు, ఇంకా ఏవో రావడాలు, ఏవో పోవడాలు, తద్దినాలు, శ్రాద్ధాలు, పండుగలు, పబ్బాలు, కోరికలు, కోపాలు, తాపాలు, మోహాలు వీటిలో బాగా ఆ పురంలో దేహమన్న పురంలో పూర్తిగా నిండి ఉంటే, వాటితో పాటు జన్మించి అందులోనే ఆ పురంలోనే జీవిస్తూ ఉన్న పురుషుడెవడున్నాడో, పురిసైతే ఇతి వాడు పురంజనుడు. అటువంటి వాడు ఒకడున్నాడు అనగనగా అంటే ఎవడో ఒక్కడు గాదు. మొత్తం అందరూ వాళ్ళే ఉంటారు మెజారిటీ. పూర్తిగా 100% జ్ఞాన నిష్టలో ఉండి ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళని వదిలిపెడితే, మిగిలిన వాళ్ళందరూ పురంజనులే. కాబట్టి మన వ్యాసుల వారు ఎవరి కథ వాళ్ళకే చెప్తూ ఉన్నారు. ఇక్కడ పురంజనుడు అని చెప్పినప్పుడల్లా, ఈ దేహానికి ఏదో ఒక పేరుంటుంది గదా! పలాని పేరు. ఆ పేరు పెట్టుకుని వాడి కథ అని చెప్పుకోవాలి. ఇప్పుడు పురంజనుడు ఇక్కడ కూర్చున్న పురంజనుడు, ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్న పురంజనుడెవడు? మీనా. వాడి కథ. మీనా కథ. లేకపోతే ఇంకెవడు వింటున్నాడో, ఎవడు చదువుకుంటున్నాడో, ఎవడు చెప్తున్నాడో, ఆ దేహానికి ఏదో ఒక పేరుంటే, ఆ దేహం, ఆ పేరు అవన్నీ నావే, అది నేనే అనుకుంటున్న వాడు ఎవడెవడున్నాడో, ఆ పేరు ఇక్కడ బెట్టుకుని, వాడి కథ అని చదువుకోవాలి. అయితే అక్కడికే అయిపోయిందా మన కథ? కాదు. మన కథ ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే, పురంజనుడుగా ఉంటే ఉన్నాము. పురంలో జన్మించి పురిసైతే ఇతి అని పురుషః అయితే అయ్యాము. కానీ ఇక్కడి నుంచి పూర్ణత్వాత్ పురుషః పురంజయుడు కావాలి మనము. అదే పురుషుడికి 2 అర్థాలుంటాయి. ఒకటి పురిసైతే ఇతి అంటే పురంలో ఉంటూ, పురాన్ని ఆ దేహాన్నే నేననుకుంటూ, ఇంక అదే దేహ భావనతో ఉన్నవాడు పురంజనుడు. అక్కడి నుంచి వాడు పురంజయుడు కావాలి. త్రిపురాంతకుడు గావాలి వాడు. పూర్ణత్వాత్ పరిపూర్ణమైన జ్ఞానస్వరూపం నేనని తెలుసుకోవాలి. అక్కడికి తీసుకుని వెళ్ళే కథ. పురంజనుడి నుంచి పురంజయుడుగా వాడు విజయుడవ్వడానికి మార్గమేమి అని చూపిస్తూ ఉన్న కథ. చూస్తూ వెళ్దాము.
భూమీశ వినుమయ్య పూర్వకాలమున పురంజనుడు అను ఒక్క రాజు గలడు. అతనికి అవిజ్ఞాతుడను పేరన్ తగిలి అవిజ్ఞాత చేష్టుడు అగు సఖుడు కలడు. ఆ పురంజనుడు పురాన్వేషి అయి ధరాచక్రంపు కలయంగ సంచరించి తనకు అనురూపమై పెనుపొందు పురము ఎంతును వీక్షింపజాలక విమనుడగుచో ఏ పురము ఉర్వి పొడగనే ఆ పురములు కామముల కోరు తనకు అక్కామములను పొందుటకు వానిని అనర్హములుగా తన మనమున తలచి ఒకానొక నాడు అతడు ఓ రాజా విను చెప్తాను. అనగనగా ఒకానొకప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ వాజ్ అ కింగ్. హిస్ నేమ్ ఈస్ పురంజన. ఈ పురంజనుడికి అవిజ్ఞాతుడన్న పేరున్న ఒక సఖుడు స్నేహితుడున్నాడు. అవిజ్ఞాత నామ. అట్లానే ఈ స్నేహితుడు ఈ సఖుడు అవిజ్ఞాత చేష్టితుడు కూడా. మన పురంజనుడికి ఒక స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుడికి ఏమి పేరో కూడా లేదు. ఆ స్నేహితుడికి ఒక పేరు లేదు. ఆ స్నేహితుడికి ఒక కర్మ లేదు. ఆ స్నేహితుడు నిరాకారము కాబట్టి నామం లేదు. రూపం లేదు కాబట్టి నామం లేదు. ఆ స్నేహితుడు నిర్వికారము కాబట్టి ఏ కార్యము లేదు, కర్మ లేదు. అటువంటి వాడొకడున్నాడు అని ఇక్కడ చెప్తే ఎందుకో తెలియదు గాని పోతన గారు ఇక్కడి నుంచే మళ్ళీ పక్కకి వెళ్ళిపోయారు. పోతన గారి భాగవతం మాత్రమే చదువుకునే వాళ్ళు జాగ్రత్త పడండి. ఆయన ఎందుకో తెలియదు గాని మూలాన్ని మార్చేస్తారు. మూలంలో మన వ్యాసుల వారు ఏదైనా చెప్పొచ్చు. దానికి మన పోతన గారు కావాలంటే ఏదో ప్రతిపదార్థ తాత్పర్యాలు రాశారనుకోండి. అప్పుడేం జరుగుతుంది అంటే, ఉన్నదానికి ఉన్నట్టు అర్థం చెప్పొచ్చు. కొంచెం ఒక్కొక్కసారి వేరుగా చెప్పినా గూడా కొంచెం మూలం అక్కడే ఉంటుంది గాబట్టి మనం కలిపి చూసుకోవచ్చు. ఎందుకు అంటే, మూల భాగవతానికి ఉన్నదానికి ఉన్నట్టు అర్థం చెప్పిన వాళ్ళు గూడా కంప్లీట్‌గా 100% వ్యాసుడి మనసుని అనువర్తిస్తూ అదే విధంగా అర్థం చెప్పగలిగిన వాళ్ళు నాకింతవరకు కనపడలేదు. కొంచెం అర్థాలు మార్చేస్తూ ఉంటారు. కానీ కనీసం ఏంటంటే, మూలం అక్కడే ఉంటుంది. దాని కిందే ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు రాస్తారు కాబట్టి అనుమానం ఉంటే మూలం చూసుకోవచ్చు. ఎంతో కొంత భాషా పరిజ్ఞానం ఉంటే మూలం అక్కడే ఉంటుంది చూసుకోవచ్చు. కానీ ఇక్కడ పోతన గారు ప్రతిపదార్థ తాత్పర్యాలు గాదు, స్వేచ్ఛానువాదం చేశారు గాబట్టి అసలు మూలం యాక్సెస్ ఉండదు వెంటనే రెడీగా, అవైలబుల్‌గా. మూలం యాక్సెస్ ఉండదు గాబట్టి ఓన్లీ ఈ పద్యాలు చదివితే కొంచెం పక్కకెళ్ళిపోతాం మనం కర్మల్లోకి. ఇక్కడ మూలంలో ఏం రాశారు మన వ్యాసుల వారు? అనగనగా ఒకానొక సమయంలో ఒక పురంజనుడన్న రాజుగారు ఉండేవాడు. ఆయనకు అవిజ్ఞాత రాముడు, అవిజ్ఞాత చేష్టుడు అన్న సఖ, సఖుడు ఆసీత్ ఉండేవాడు అని చెప్తే, మన పోతన గారు ఎందుకో తెలీదు గానీ, సఖా దగ్గర ప్రాబబ్లీ స్పేస్ పెట్టుకుని, దాన్ని సవర్ణ దీర్ఘ సంధిగా సఖా అవిజ్ఞాత చేష్టితః అని విడదీయకుండా స్పేస్ తోటి సఖా విజ్ఞాత చేష్టితః అని మార్చుకున్నారు. ఈయనే మార్చారో, లేపోతే ఈయన ఎవరిని ఫాలో అవుతూ ఆ అర్థాలు చెప్తూ వచ్చారో ఆయన మార్చారో, ఏం జరిగిందో తెలీదు గానీ విషయం మారిందిక్కడ. ఇది ఫండమెంటల్ మనకు. ఎందుకు ఇంతసేపు నేను చెప్పవలసొస్తుంది అంటే ఇది ఫండమెంటల్. ఈయనకు ఒక స్నేహితుడున్నాడు. ఆయన అవిజ్ఞాత నాముడు. అంటే ఆయనకు పేరు లేదు. సరే ఆత్మకెట్లైనా పేరు లేదు. ఆ పరాత్మకు, పరబ్రహ్మకు పేరెట్లైనా లేదు సరిపోయింది. కానీ విజ్ఞాత చేష్టితుడు అంటే కర్మలు చేసేవాడయిపోతాడు. మనం ఇక్కడ చెప్పుకోబోతూ ఉన్న తత్వము నిరాకారము, నిర్గుణము, నిరుపాధి, నిరవయవము, నిర్వికారము. అటువంటి తత్వం గురించి చెప్తూ ఉన్నప్పుడు విజ్ఞాత చేష్టితుడు ఆపోజిట్ అవిజ్ఞాత కరెక్ట్‌గా 180 డిగ్రీస్ ఆపోజిట్. అవిజ్ఞాత చేష్టితఃకి
విజ్ఞాత చేష్టితహాకి కరెక్ట్‌గా ఆపోజిట్ ఉంటుంది. విషయం మార్పు కర్మల్లోకొచ్చేస్తుంది విషయము. మన పోతన గారు ఎందుకో మధ్య మధ్యలో జ్ఞానం నుంచి కర్మోపాసనలోకెళ్ళిపోతుంటారు. మధ్య మధ్యలో ఇటు నుంచి అటు జిప్, జిప్, జిప్ అని జారుతుంటారు. ఆయన జారితే జారాడు. మనం ఓపిక చేసుకొని మూలం పక్కన పెట్టుకొని చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే, విషయం కొంచెం పక్కదారిలో నుంచి తీసుకెళ్తారు కాబట్టి, ఆత్మను చేరుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఆత్మను పొందలేము. ఓన్లీ ఉపాసన ద్వారా ఏదైనా వేరే రూపాన్ని ఏదైనా పొందొచ్చు. లేదా మనం ఎంతో కొంత సొంతంగా సాధన చేసుకుంటే ఆత్మను పొందినా గూడా కొంత సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి. పోతన భాగవతం ఓన్లీ ఇనీషియల్ సపోర్ట్ సిస్టమ్ మాత్రమే అని గుర్తుబెట్టుకుని, మూలాన్ని వదిలిపెట్టకుండానే చదువుకోవాలి. నేను చూడగలిగినంత వరకు కళ్ళు పెట్టుకుని జాగ్రత్తగా మూలానికి ఎక్కడైనా వేరుగా ఉన్నది అంటే ఆపి చూపిస్తాను. లేకపోయినా గూడా ఇది చదువుకునే వాళ్ళకి పోతన భాగవతం మాత్రం పెట్టుకుని బాగుపడిపోదామని ఆలోచించే వాళ్ళకి మాత్రం ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఆలోచించుకోవాల్సిన విషయం. సరే ఇంతకీ ఆయనకు అవిజ్ఞాత పేరున్నవాడు, అవిజ్ఞాత కర్మలున్నవాడు ఒక సఖుడున్నాడు. ఆ పురంజనుడు ఒకానొక సమయంలో ఒక పురాన్ని అన్వేషిస్తూ ఉన్నవాడై, ఒక పురం గావాలాయనకి. ఒక దేహం గావాలి. దేహం ఉంటేనే కర్మలు చేస్తూ భోగాలనుభవించొచ్చు. కాబట్టి ఈ ధరాచక్రమంతా కలయంగా సంచరిస్తూ, ఈ భూచక్రమంతా అదే పనిగా తిరుగుతూ ఉన్నాడు. తనకు అనురూపమైన పెనుపొందు, తనకు పనికొచ్చే ఒక పురము ఎందునూ వీక్షింపజాలక ఎక్కడ కనిపించట్లేదు తనకు కావాలనుకున్న రూపము. విమనుడవుతూ ఉన్నాడు. మనసు చెదిరిపోతూ ఉన్నది. ఏ పురములు ఉర్వి పొడగనెనో. ఎందుకంటే భూమి మీద చాలా రూపాలుంటాయి. చాలా పురాలు, చాలా దేహాలుంటాయి. ఏదో కీటకం దగ్గర నుంచి బ్రహ్మం వరకు, ఏదో చెట్ల దగ్గర నుంచి పశు పక్షుల వరకు అన్ని రకాల జీవరాశులు ఉంటాయి. అన్నీ ఉంటాయి. దాందేముంది ఎన్నైనా ఉంటాయి. అయితే నాకు పనికొచ్చే పురమేది? నా కోరికలు తీరే, నా కామాలను తీర్చుకోవడానికి అనువైన తగి ఉన్న యోగ్యమైన పురమేది? దేహమేది? అని వెతుకుతూ, వెతుకుతూ, వెతుకుతూ ఉన్నాడు. ఆయనకి కోరికలు చాలా ఎక్కువ. ఆ కోరికలకు తగిన, వాటిని తీర్చుకోవడానికి తగిన రూపం కావాలి. మిగిలినవన్నీ అనర్హము. వద్దు, 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 వద్దు అనుకుంటూ తన మనసులో అనుకుంటూ, అనుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఎట్లా? ఉన్నాడని గాదు, కానీ చెప్పుకోవడానికి అనువుగా ఉంటుంది గాబట్టి చెప్తూ ఉన్నాను. అసలు ఈ మాట అనడానికి గూడా నాకు కష్టంగా ఉంది. అయినా గూడా చెప్తాను. జీవుడొకడున్నాడనుకోండి. ఎందుకు అంటే జీవుడు మళ్ళీ సెపరేట్‌గా ఒకడున్నాడని ఎట్లా చెప్తాను? ఉన్నది ఒకటే గాని, సరే ఇప్పుడు ఏదో విషయం సులభంగా అర్థం అవ్వడం కోసం. ఒకడు జీవుడున్నాడు. వాడేం జేస్తాడంటే, వాడి మనసు నిండా కోరికలున్నాయి. వాడి మనసులో చాలా కోరికలున్నాయి. కర్మల గురించిన వాసనలున్నాయి. వాటన్నింటిని పట్టుకుని బయలుదేరాడు. ఆ మనసులో ఉన్న కోరికల్ని తీర్చుకోవడానికి అనువైన దేహం గావాలి. చీమ దేహం సరిపోతుందా? చెట్టు దేహం బాగుంటుందా? పక్షి దేహం బాగుంటుందా? సింహం దేహం బాగుంటుందా? అని అన్నీ చూసుకుంటాడు వాడు. చూసుకొని సరే వీటన్నిటిలో ఎక్కడైనా పనికొస్తే అందులో దూరుతాడు. లేకపోతే మనిషి దేహం అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా ఎక్కువ అనుభవాలు పొందొచ్చని వాడికనిపిస్తే మనిషి దేహంలోకొచ్చి దూరుతాడు. ఆ రకంగా వాడు వెళ్తూ, వెళ్తూ చనుతూ ఉన్న సమయంలో హిమవత్ పర్వత దక్షిణం వైపు. ఎందుకు అంటే ఇదంతా దక్షిణాయనం. ఉత్తరాయణంలో ఉత్తరించిపోతారు. ఉత్తరాయణంలో ఉన్న వాళ్ళకి దేహాలెందుకు అనవసరం. వీడు దక్షిణ మార్గంలో ఉన్నాడు గాబట్టే, దక్షతతో కర్మలు చేసుకునే మార్గంలో ఉన్నాడు కాబట్టే, మన దక్షుడిలాగా ఉన్నాడు కాబట్టే, మన దక్షుడు గూడా ఇంతే గదా! రకరకాల యాగాలన్నీ జేసుకుంటూ నిరీశ్వరము. ఆత్మను పట్టించుకోకపోవడము. తనేంటో తను తెలుసుకోకపోవడం, కర్మలు చేసుకుంటూ తిరగడం. అప్పుడేం జరిగింది?
ఆ తల తీసి అంటే ఆ బుద్ధిలో దేహాత్మ బుద్ధిని తీసి, ఆత్మ బుద్ధిని అంటే జన్మలేని ఏ తత్వం ఉన్నదో, జన్మ లేదు, మరణము లేదు, అటువంటి ఒక అమృతమయమైన తత్వం ఉన్నది అన్న జ్ఞానం ఎప్పుడు కలిగిందో అప్పుడు అజముఖుడయ్యాడు. ఆ తర్వాత కదా ఆయనకి మోక్షము. కాబట్టి మన దక్షుడు గూడా ఇక్కడ దక్షిణం వైపు తిరుగుతూ ఉన్నాడు కర్మలు చేసుకుంటూ. ఆయనకేం జరిగిందంటే, మన పురంజనుడికి నవద్వార కవాట గవాక్ష తోరణ గేహళి గోపురముల నొప్పి ప్రాకార యంత్ర వప్ర ప్రతోళి పరిఘ అట్టాలక ఉపవనాళి తనరి సవర్ణ రౌప్య ఆయస ఘన శృంగంబుల రమణీయ వివిధ గేహముల మించి రథ్య సభా చత్వర ధ్వజ క్రీడాయతన సుచైత్య ఆపణతతింతనర్చి మరకత స్ఫటిక విడూరమణి వినూత్న మౌక్తికాయుత ఖచ్చిత హర్మ్యములు కల్గి విద్రుమద్రుమ వేదుల వెలయు ఒక్క పురము ఫైనలీ పాపం మనవాడికి కనిపించింది. దాన్ని కనియే భోగవతిన్ పోలుదానిన్. తన భోగాలకు, తన అనుభవాలకు సరిపోయిన ఒక రూపము, ఒక దేహము, ఒక మనిషి జన్మ బాగుంటుందనిపించింది. అదెట్లా ఉన్నది అంటే, ఇక్కడ వరాన్ని నేను వదిలిపెట్టాను. ఎందుకంటే అది శ్రేష్టమా? దేహము. దేహం శ్రేష్టమా? కాదు గదా! కాదు, 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 కాదని రోజు చదువుకుంటూ మళ్ళీ వచ్చి దాన్ని ఒక శ్రేష్టమైన పురమున్నది అంటే ఎట్లా చెప్తాను నేను? అదోటున్నది దేహము. దేహం ఎందుకు అంటే దోషాలతో నిండి ఉంటుందది. దహించుకుని పోయే లక్షణంతో ఉంటుంది. శిథిలమైపోయే అవస్థలో ఉంటుందది. అటువంటిదొకటున్నది. అది వరం గాదది. అవరం యాక్చువల్లీ. అవరమైన నవద్వారాలతో 9 రంధ్రాలు. ఆల్రెడీ మీకు తెలిసిపోయే ఉంటుంది. తోలు తిత్తి తిత్తూట్లు 9 తుస్సుమనుట ఖాయమని ఓ జీవా అని ఒక పాట గూడా ఉంటుంది. ఓ జీవా వింటున్నావా? నవద్వారాలు 9 రంధ్రాలుంటాయి. ఏవో తెలుసు గదా! 2 కళ్ళు, 2 ముక్కుపుటాలు, 2 చెవులు, 6 నోరు, 7 మలావయవము, మూత్రావయవము 9. ఈ రంధ్రాలతో ఉన్న ఒక తోలు తిత్తి. దానికి కవాటాలు, గవాక్షాలు, తోరణాలు, దేహళీలు, గోపురాలు, ప్రాకారాలు, వప్రలు, ప్రతోళీలు, పరిఘలు, అట్టాలకాలు, ఉపవనాలు అన్నీ ఉంటాయి దీనికి. మామూలు కథగా చెప్తాను ముందు ఈ పదాలకు అర్థము. కవాటాలు అంటే తలుపులు. కళ్ళు, కళ్ళుంటాయి గదా! కిటకిట తలుపులు, కిటారి తలుపులు. మూసినా, తెరిచినా చప్పుడు చేయవని ఏదో ఒకటి పజిల్ గూడా ఉంటుంది. ఆ కవాటాలు, తలుపులు. గవాక్షాలు, కిటికీలు, చెవులనుకోండి. తోరణాలు, ద్వారాలు, రకరకాల ద్వారాలు, ఎంట్రీ వేస్ బయట నుంచి విషయాన్ని లోపలికి రావడానికి. దేహళీలు, గడపలు ఆపేసేవి గూడా ఉంటాయి. గోపురాలు ఏవో వాకిళ్ళ దగ్గర ఉండే విషయాలు. వాటితో ప్రాకారాలు, చుట్టూ గోడలు, ప్రహరీ గోడలు. ఏదో మన చర్మం అనుకోండి. యాంత్రికమైన వప్రాలు. యంత్రం అని ఎందుకు చెప్పారు అంటే ఇది దేహం అని చూపించడం కోసం. ఇట్లాంటి మాటలొస్తే దాటుకుంటూ వెళ్ళొద్దు. జాగ్రత్తగా చూడాలి మనము. లలితా సహస్రం మళ్ళీ మొదలుపెట్టుకున్నాం. ఇక్కడ కూర్చొని మనము చదువుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఇంకొకసారి. యంత్రాత్మిక, మంత్రాత్మిక, తంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వమంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక యంత్ర మంత్ర తంత్ర స్వరూపిణి అని ఏవేవో ఉంటాయి నామాలందులో. అంటే ఏమి? యంత్రము, మంత్రము, తంత్రము ఏదైతే యాంత్రికంగా కదులుతూ ఉంటుందో అది యంత్రము. ఏదైతే మనస్సుతో నడుస్తూ ఉంటుందో అది మంత్రము. ఏదైతే దేహంతో జరుగుతూ ఉంటుందో అది తంత్రము. తనువుతో జరిగేది తంత్రం. మెషిన్ మొత్తం కలిసి పనిచేస్తూ ఉంటే యంత్రం. ఏదైతే మనసుతో సంకల్పాల ఆలోచనలతో నడుస్తూ ఉంటుందో అది మంత్రం.
ఇప్పుడు ఇది యంత్రం. ఈ మెషిన్. ఈ మొత్తం ఒక దేహం అన్న మెషిన్ ఉంది గదా! ఈ మెషిన్‌లో ఎందుకు చెప్పాల్సొచ్చింది? అది ఓన్లీ తంత్రం అని ఎందుకనలేదు? ఓన్లీ దేహం గాదు. ఆ దేహంలో ప్రాణాలు, ఇంద్రియాలు, మనసుతో సహా కలిపి ఆ మొత్తం మెషినరీ గురించి చెప్పబోతున్నారు గాబట్టి, యంత్రం అని జెప్పారు. అదొక మిషన్ ఉంది. దానికి వప్రాలున్నాయి. అంటే కోటలు. ప్రతోళీలున్నాయి దానికి. అంటే రకరకాల హైవేస్. ఇన్ఫర్మేషన్ రావడానికి, వెళ్ళడానికి రాజవీధులు. పరిఘలు అంటే అగడ్తలని పిలుస్తారు. అట్టాలకాలు, బురుజులు, ఉపవనాలు, ఉద్యానవనాలు, తోటలు వీటితో పాటు సవర్ణ రౌప్య ఆయసము బంగారము, రౌప్యం అంటే వెండి, ఆయసం అంటే ఇనుముతో చేసిన శృంగాలున్నాయి గొప్పవని జెప్తున్నారు. ఏవి 3 ఉన్నాయంటే వెంటనే మనకు త్రిగుణాలు. ఆయసము ఇనుముతో చేసిన శృంగం అంటే ఏమి? తమోగుణము. రౌప్యము తెల్లగా ఉంటుంది వెండి. కాబట్టి సత్వగుణము. మిగిలింది రజోగుణము. రమణీయమైన రకరకాల ఇళ్ళతో, గేహములతో ఎందుకంటే మళ్ళీ దేనికి దానికి సెక్షన్స్ ఉంటాయి. ఆర్గన్స్ అన్నీ ఏవో సిస్టమాటిక్‌గా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ యంత్రం అంటే సిస్టమ్ బేసిక్‌లీ. ఎనీవే అందులో సిస్టమాటిక్‌గా మళ్ళీ సెపరేట్ రెస్పిరేటరీ సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి. రకరకాల గ్రూప్స్. పైగా రథాలు వెళ్ళే మార్గాలు. సభలో మనసన్న సభ అనుకోండి అట్లాంటివి. చత్వరాలు 4 రోడ్ల కూడళ్ళు. ధ్వజాలు ఏదో గరుడ ధ్వజం అని అట్లా పిలుస్తాము. ధ్వజం అంటే గుర్తు, చిహ్నం. వీడు జీవంతో బతుకున్నాడని చెప్పడానికి గుర్తేమి ఊపిర్లు. అదే మన జెండా. ఆ జెండా ఎగురుతూ ఉన్నంత వరకే వాడు లోపల ఉన్నాడని అర్థం. రాజుగారు ఏ ఇంట్లో ఉన్నాడు అని చెప్పడం కోసం ఆ ఇంటి పైన ఒక జెండా ఎగరేస్తారు. రాజుగారికి ఒక 10 ఇళ్ళున్నాయనుకోండి, 10 ప్రాంతాల్లో. రాజుగారు పలానింట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి పైన ఒక జెండా ఎగరేస్తారు. అంటే ఆ రాజుగారు అక్కడ ఉన్నాడని అర్థం. దాన్ని బట్టే మిగిలిన ప్రజలకు తెలుస్తుంది. జెండా ఎగరేయడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మన రాజుగారు పురంజనుల వారు అంటే జీవుడు గారు ఆ దేహంలో ఉన్నాడు అని ఎట్లా తెలుస్తుంది? ఆ ధ్వజం ఊపిరి నడుస్తూ ఉన్నది అంటే వాడు అందులో ఉన్నాడని లెక్క. ఆ ధ్వజం మిస్ అయిందనుకోండి, జెండా దిగిపోయిందనుకోండి, వాడందులో లేడు, ఖాళీ చేసి ఎళ్ళిపోయాడని అర్థం. సరే కాబట్టి ధ్వజం అంటే మన ఊపిర్లు అనుకుందాం. క్రీడాయతనాలు ఆడుకోవడానికి ఆట స్థలాలు, చైత్యాలు, ఆపణాలు, బజార్లు, ఏదో వీధులు, ఏదో ప్లే గ్రౌండ్స్ వాటన్నింటితో రకరకాల కలర్స్ దేహం నిండా, బాడీ నిండా ఎన్ని కలర్స్ రకరకాల మణుల్లాగా మెరుస్తూ ఉంటాయి. కళ్ళు మిలమిలా మెరుస్తుంటాయి. పళ్ళు మిలమిలా మెరుస్తుంటాయి. జుట్టు మిలమిలా మెరుస్తుంటుంది. గోర్లు, చర్మము అన్ని రకరకాలుగా బాడీ పార్ట్స్‌లో ఎక్కడెక్కడో రకరకాల రంగులన్నీ ఉంటాయి. అరచేతులు ఒక రంగు, కంటి పాపలు ఒక రంగు, జుట్టు ఒక రంగు, పళ్ళొక రంగు. ఇంగ ఆ రంగులన్నీ జెప్తున్నారిక్కడ. రకరకాల రత్నాలన్నీ చూపిస్తున్నారు. మరకతాలు, స్ఫటికాలు, వైడూర్యాలు, మణులు, ముత్యాలు, వాటితో ఖచ్చితము తాపడం పెట్టిన హర్మ్యాలు, ఆకాశ సౌదాలు, విద్రుమాలు పగడాలతో చేసిన ద్రుమవేదులు అంటే చెట్ల చుట్టూ చప్టాలు. వీటితో వెలిసి ఉన్న ఒక్క పురము. ఒక్క పురానికి ఇన్నుంటాయి. ఇన్ని హంగులుంటాయి. దాన్ని జూసాడు మనము భోగించడానికి ఇది బాగా ఉంది ఊరనుకున్నాడు మనవాడు. ఆ విధంగా మనం ఈ జీవన్‌లోకి, ఈ బాడీలోకొచ్చాం ఇంతకిది గోల. మనం ఈ బాడీలోకి ఎంటర్ అయ్యే కన్నా ముందు ఎటువంటి బాడీ అయితే నా కోరికలకి పనికొస్తుంది, నేను అనుభవించడానికి ఉపయోగపడుతుంది అని చూసుకొని అటువంటి బాడీని మనమే తెచ్చుకుంటాము. ఈ జన్మలన్నీ కర్మచితాలు. ఈ జన్మలన్నీ కర్మచిత్తాలు. మన కర్మలకు మనం చేయదలుచుకున్న కర్మలకు ఎటువంటి బాడీ అయితే పనికొస్తుంది. పక్షి బాడీ బాగుంటుందా? ఏదో పలాని పశువు బాడీ బాగుంటుందా? ఏదో లేకపోతే పలాని చెట్టులాగా ఉంటే బాగుంటుందని చూసుకుంటాము. ఏది పనికొస్తే దాన్ని వాడుకుంటాం కదా! అంతే విషయము. పైగా ఇక్కడ పశువన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. నువ్వు ఎన్నో పశువులను చంపావు గదా! ఆ పశువులన్నీ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయని చెప్పారు గానీ,
నేనెక్కడ చంపానండి పశువుల్ని? ఈయన ప్రాచీన బర్హి అయితే ప్రాబబ్లీ కూర్చొని రకరకాల పశువుల్ని చంపి, రకరకాల యజ్ఞాలు చేసుండొచ్చు. కర్మకాండ భాగంలో ఉన్నట్టు. నా అందానికి అంత అవకాశం లేదు గదండీ! వేదాలెక్కడ చదివాను నేను ఈ కాలంలో, ఇప్పుడు. పుట్టగానే ఇంగ్లీష్ మీడియం బడిలో జాయిన్ చేపిస్తే అక్కడ ఏంటో చదువుకుంటూ కూర్చున్నాను. నాకు వేదాలు చదివే అవకాశం లేకుండే. అందులో ఆ కర్మకాండ భాగం అంటే విన్నాను గానీ చదవలేదు. అందులో ఏమున్నాయో తెలీదు. నాతో ఆ యజ్ఞాలు చేయించిన వాళ్ళు లేరు. నేను అంత డబ్బులు పెట్టి భూత బలులన్నీ ఇచ్చి జీవహింసలు చేస్తూ యజ్ఞాలన్నీ చేయలేదండి. నాకు తెలీదు. నాకు సంబంధం లేదు. నాకు కాదండి ఈ కథ. గురువుగారు ఇంతకి ఫైనల్లీ నేను కనిపెట్టిందేంటంటే, "నువ్వు పురంజనుడి కథ అని స్టార్ట్ చేసావు. నువ్వు చెప్పు నేను ఇంటా గాని, నా కోసం గాదండి నువ్వు చెప్తుంది. బికాజ్ ఏదో కొన్ని వేల సంఖ్యలో ఈయనెవరో ఒకాయన ప్రాచీన బర్హి జంతు బలులిచ్చి ఏదో యజ్ఞాలు చేసాడు కాబట్టి ఆయనకేంటో చెప్తున్నారండి. నేనెక్కడ చేశాను? నాకు గాదిది" అని అనుకోవడానికి వీల్లేదు. మనము గూడా వేల సంఖ్యలో పశువులని హింసిస్తూనే కర్మలు చేస్తూ ఉంటాము. మన జైనులు, బౌద్ధులు జెప్పినట్టు మనం కదిలితే చాలు ఎన్నో జీవులు నశిస్తూ ఉంటాయి. మనం మాట్లాడితే చాలు ఎన్నో జీవులు కంటికి కనిపించేవి, కనపడనివి సూక్ష్మ జీవులు నశిస్తూ ఉంటాయని వాళ్ళు పాపము జైనులైతే మరీ జాగ్రత్తగా ఇప్పుడు మనం కోవిడ్‌కే భయపడి మాస్కులు పెట్టుకోం గానీ, వాళ్ళు పాపం దీనికి భయపడి మాస్కులు పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఫేస్ మాస్కులు. సరే ఇంతకీ అంతటి సూక్ష్మంగా చూడవలసిన అవసరం గూడా లేదు. నేను చేసే పనులకి నా పశువులు అంటే ఏవైతే నాకు పాశాలకు బద్ధమై ఉన్నాయో నా ఇంద్రియాలు, అవన్నీ గూడా ఎంతగా హింసబడుతూ ఉంటాయి. నేను చేస్తున్నాను కర్మలు, నేను చేస్తున్నాను పనులు అంటే నా ఇంద్రియాల్ని ఎంత హింసిస్తానో, నా దేహాన్ని ఎంత హింసిస్తానో, ఎందుకు ఈ యాతన అంటే ఏమీ లేదు. పైగా నేను చేస్తున్న కర్మలకి పక్కన వాళ్ళని గూడా బాధపెడుతూ ఉంటాను. నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా వాళ్ళు నా డబ్బులు బాగుండాలి, నా ఇల్లు బాగుండాలనుకుంటూ, నా బాగు చూసుకుంటూ పక్కన వాడిని గూడా పట్టించుకోకుండా ఎన్ని సార్లుంటాను నేను. పైగా ఇక్కడ కూర్చొని నా ఇష్టమొచ్చినట్టు నేను చదువుకుంటాననుకుంటూ పక్కన వాడిని హింసిస్తూ, నేను పూజలు చేసినంత వరకు ఎవడు నన్ను పలకరించగూడదు అని ఇంట్లో వాళ్ళని ఏడిపిస్తూ, నేను చెప్పినట్టు నువ్వు బడిలో చదువుకుని తీరాల్సిందే అని సొంత పిల్లల్ని హింసిస్తూ, ఎన్ని రకాలుగా మనము, ఎన్ని విధాలుగా, ఎన్ని చోట్ల, ఎంత కాలంగా ఇటువంటి హింసలను చేస్తూ వస్తాము. అందుకనే మన మొత్తం శాస్త్రాలు పతంజలి చెప్పిన యోగ శాస్త్రం దగ్గర నుంచి, మన భగవంతుడు చెప్పిన భగవద్గీత వరకు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని చదివినా సరే మనుస్మృతి దాకా అంతటా ఒకే విధంగా అహింస గురించే మాట్లాడతారు. ఎందుకు? బికాజ్ హింస అన్నది మన జీవితంలో కర్మలు చేస్తూ ఉన్న సమయంలో ఎక్స్‌ట్రీమ్‌లీ నేచురల్ కాన్సీక్వెన్స్. జీవహింస, ప్రాణిహింస మనల్ని మనం బాధ పెట్టుకొని మన చుట్టూ ఉన్న ప్రాణులని హింసించడము, మన భార్యనో, భర్తనో, పిల్లలనో, తెలిసిన వాళ్ళనో, బంధువులనో, ఆఫీస్‌లో వాళ్ళనో చీమలనో, దోమలనో, బొద్దింకలనో ప్రతి దాన్ని దేన్నో దాన్ని హింసించకుండా, హింస లేకుండా కర్మలు చేయడం కుదరదు. జీరో. అవకాశం లేదు. పైగా ప్రాణుల వరకే ఎందుకు? భూతహింస ఉండాలి. తప్పనిసరిగా మనం చేస్తున్న కర్మల్లో. ఎందుకు? పంచభూతాలను గూడా హింసిస్తాము. ఎన్వైర్న్‌మెంట్‌ని హింస చేస్తాము. హింస లేకుండా కర్మలు ఉండేది అవకాశమే లేదు. అవన్నీ పాశాలతో మనకు బద్ధమై ఉంటాయి. కాబట్టి మనం వాటిని హింసిస్తూనే కర్మలు చేస్తూ ఉంటాము. ఈ కథ నాకు గాదు ఏదో ప్రాచీన బర్హి ఏదో కర్మకాండలో ఉన్నట్టు ఏంటో కర్మలు చేసుకున్నాడు. ఆయన ఏంటో పసిహింస చేసాడు. ఆయనకేంటో నరకాలొస్తాయి. నాకెక్కడొస్తాయి? నేనసలు ఎవ్వరిని బాధ పెట్టనండి అనుకున్న వాళ్ళందరూ గూడా కూర్చోండి. అందరూ పురంజనులే. అందరూ ప్రాచీన బర్హులే. తెలిసినా తెలియకపోయినా ఎంతో కొంత ప్రాణిహింస, భూతహింస లేకుండా కర్మలన్నవి ఉండవు. అవకాశమే లేదు. సరే ఇంతకీ మనవాడు ఏదో ఒకటి ఒక రూపం చూసుకున్నాడు. అందులోకి దూరుదామని నిర్ణయించుకున్నాడు. కానీ మాత్రం వీడు పురుషుడు బానే ఉన్నాడు. పురిసేతే ఇతి అని పురుషుడు పురంజనుడు. ఆ పురంలోకి జనాలి
అంటే చనాలి. అంటే లోపలికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నా గూడా, ఉత్త పురుషుడు వెళ్లి ఉపయోగం లేదు. ప్రకృతి ఉండాలి తప్పనిసరిగా. వాడు జీవభావంతో ఒక దేహంలోకి దూరుతూ ఉన్నాడు అంటే, ఆ దేహంలో ఆ పురుషుడితో పాటు ఒక ప్రకృతి ఉంటుంది అనుమానం లేదు. అయితే ఈ పురుషుడితో పాటు ఆ ప్రకృతి ఉంటుంది గదా! ఈ పురుషుడు, ప్రకృతి మాత్రమే గాదు ఈశ్వరుడు ఉంటాడు అనుమానం లేదు. ఈ ఈశ్వరుడెవరు మళ్ళీ మనకి? మన అవిజ్ఞాత నాముడు, అవిజ్ఞాత చేష్టుడు. మన పురంజనుడికి ఒక సఖుడు, పేరు ఊరు లేనివాడు ఒకడున్నాడని చెప్పారు గదా! అది ఈశ్వర భావము. ఈ జీవభావం ఉంటే ఉన్నది, ఈశ్వర భావం అక్కడే ఉంటుంది. ఎందుకంటే జీవైశ్వరులు ఇద్దరు ఒకటే. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు గాదు. జీవేశ్వరులు ఇద్దరు ఒక్కటే. అయితే వీడు జీవుడిని అనుకున్నాడు గాబట్టి ఈశ్వరుడు వేరుగా కనిపిస్తున్నాడు వాడికే. వాడిని వాడు వేరుగా చూసుకుంటున్నాడు కాబట్టి నేను వేరు, ఈశ్వరుడు వేరు అని వాడు అనుకోగానే వెంటనే జగత్, ప్రకృతి బయలుదేరుతుంది అనుమానం లేదు. ఈ విషయం ఎప్పుడు చెప్పారు మన గురువుగారు? రెండో స్కందంలోనే. వ్యాసుల వారు రెండో స్కందంలో చివరి చాప్టర్‌లో పదో ఏదో పద్యంలో వీడు ఆత్మకు వేరుగా చూడగానే వెంటనే జగత్తు బయలుదేరుతుంది. అసలు ఆధ్యాత్మికము, ఆది దైవికమని 2 లేవు. 2 ఒక్కటే. జీవేశ్వరులు 2 ఒక్కటి. అయితే వాడు ఆధ్యాత్మికం వేరు, ఆది దైవికం వేరు అనుకోగానే ఆది భౌతికమైన జగత్తంతా బయలుదేరొస్తుంది అని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వీడు వేరనుకుంటున్నాడు కాబట్టి వెంటనే జగత్ రావాలి గదా! వెంటనే ప్రకృతి రావాలి. అందుకని వస్తుంది. ఈ పురుషుడి కోసం తోడుగా ఉండడానికి ప్రకృతి. అనుమానమే లేదు. వాడితో పాటే ఈశ్వరుడుంటాడు. కానీ వీడికి కళ్ళకి కనపడ్డు. ఎందుకంటే వీడు పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే వాడే వీడు. ఇప్పుడు అక్కడికి మనల్ని తీసుకొని వెళ్ళాలి. ఈ కథకి సారాంశం అది. ఇట్లు కనుంగొని అనంతరంబు ముందటన్ పురబాహ్యాంతరమున దివ్యద్రుమ లతాకుంజ పుంజము సమద నదత్ విహంగ మత్త మధుకరకుల కోలాహల సంకుల జలాశయ శోభితము హిమ నిర్జర బిందు సందోహ పరిస్పంద కండలిత మంద మలయ మరుత్ ఉచ్చలిత ప్రవాళ విటప నళినీ తటము బాంధజన మనోరంజన ఆహ్వాన బుద్ధిజనక కలహంస రాజకీర కోకిల ఆలాప విరాజమానము మునివ్రత నానావిధ వనమృగవ్రాత బాధారహితము అయిన పురబాహ్య ఉద్యానవనంబునందు యాదృచ్ఛికంబుగా ఏకైక శతనాయకంబైన అనుచర దశకంబును పంచమస్తక సర్ప ప్రతీహారుడును తోడరాన్ చనుతెంచుచూ ఉన్న భర్తృ అన్వేషణీయున్ కామరూపిణియున్ నవోఢయును అయినట్టి ఒక సుందరి కనిపించింది అన్నగారికి. ఈ విధంగా మన అన్నగారు ఒక బాడీ చూసుకున్నాడు. అందులోకి గృహప్రవేశం చెయ్యాలిప్పుడు. ఆ గృహంలోకి గృహము, దేహము, పురము, రాష్ట్రము అని ఎన్ని పేర్లతో పిలిచినా అదే విషయం. అంతలోకి వెళ్ళాలి. దాన్ని చూసుకున్నాడు. ఈలోగా ముందు జగత్తు కనిపించింది. ఆ పురానికి, ఆ దేహానికి బయట. దేహం వరకు నేననుకుంటాడు. అందులో దూరిన తర్వాత దేహం వరకు నేననుకుంటాడు. మిగిలిందంతా జగత్తనుకుంటాడు వాడు. ఆ బయట దివ్యమైన ద్రుమాలతో, చెట్లతో, లతలతో, తీగలతో ఎందుకు? ఉత్త దేహం ఉంటే సరిపోదు. ఈ దేహం ఏదో ఉంది. దానికి కవాటాలు, గవాక్షాలు, తోరణాలు, దేహళీలు అవన్నీ ఉన్నాయి. ఈ దేహళి అంటే ఇంతకు ముందు నేను చాలా సార్లు చెప్పుంటాను. కానీ నా ఫన్ పాయింట్ గాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అప్పుడప్పుడు కొత్తగా విన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది గాబట్టి చెప్తున్నాను. దేహళి అంటే గడప అని అర్థము. ఈ దేహళిని ఏదైతే ద్వారం అని పిలుస్తారో డోర్‌వే అని, దాన్నే మనం ఇప్పుడు ఢిల్లీ అని పిలుస్తున్నాము. దేహళి వ్యవహారంలో కాలక్రమంగా ఢిల్లీగా మారింది ఇంతకి. ఆ దేహళి గోపురాలు, ప్రాకారాలు, అట్టాలకాలు ఇవన్నీ ఉన్నాయి గదా! వీటన్నింటితో ఉన్న దేహం వరకు నేను అనుకుంటాడు వాడు. అది పురము అనుకుంటాడు. ఇంకా బయటంతా జగత్ అనుకుంటాడు. ఇప్పుడు ఓన్లీ దేహం ఉంటే ఏం ఉపయోగం? వాడెట్లా అనుభవిస్తాడు? ఓన్లీ నా బాడీ బెట్టుకొని, ఆ భోగవతి పురాన్ని బెట్టుకొని నేనేం జేస్తాను? బయట భోగించడానికి పదార్థాలు కావాలి గదా! విషయాలు. అవన్నీ జగత్తులో ఉంటాయి మళ్ళీ.
జగత్ కూడా కావాలి. ఉత్త దేహం ఉంటే సరిపోదు. నేనెప్పుడైతే దేహాన్ని తెచ్చుకుంటానో దాంతో పాటే జగత్తు కూడా కలిసి రావాల్సిందే. లేకపోతే జగత్తు లేకపోతే దేహాన్ని బెట్టుకొని నేనేమనుభవిస్తాను? దేహం ఉంది గాబట్టే జగత్. ఈ జీవుడు దేహాన్ని తెచ్చుకున్నాడు గాబట్టే, జీవుడున్నాడు గాబట్టే జగత్. కాబట్టి ఆ పురానికి బయటుంటుంది జగత్తంతా. పురం వరకు నేననుకుంటాడు వాడు. బయటున్నదంతా ప్రపంచం అనుకుంటాడు. వాడి పిచ్చి చాదస్తం. మొత్తం అంతా వాడే. దివ్యమైన చెట్లు, లతలు, కుంజములు అంటే పొదరిళ్ళు, ఆ పుంజాలు, సమతం ఎంతో మత్తెక్కి నదత్ కూస్తూ ఉన్న విహంగాలు, పక్షుల కిలకిలారావాలు, మత్తెక్కి ఉన్న మధుకరాలు, తుమ్మెదల కోలాహలాలు, వాటితో నిండి ఉన్న జలాశయాలతో శోభిల్లుతూ ఉన్నది జగత్తంతా. హిమవత్ పర్వత సానువుల నుంచి జాలువారుతూ ఉన్న జలపాతాలు, అక్కడి నుంచి నీటి బిందువులు ఎగిరి పడుతూ ఉంటే ఆ సమూహంతో కదులుతూ ఉన్న ఏదో ముడుచుకుని ఉన్న పద్మాల్లో నుంచి వస్తూ ఉన్న పరిమళాలను పుచ్చుకుని మందంగా వీస్తూ ఉన్న మరుత్ గాలులు, వాటితో కదులుతూ ఉన్న ఏదో ప్రవాళాల్లాగా ఉన్న, పగడాల్లాగా ఉన్న ప్రవాళాలు అంటే చిగురుటాకులు. పగడాల్లాగా ఉన్న ఎర్రటి చిగురుటాకులు ఈ గాలికి కదులుతూ ఉంటే ఆ విటపాలు కొమ్మలతో ఉన్న చెట్లు, తర్వాత మన పద్మాల కొలనులు, ఆ తటాకాలు, పాంధజనులు అంటే బాటసారులు వెళ్తూ ఉంటే మనసులను రంజింపచేస్తూ ఆహ్వానిస్తున్నాయా అని మనకనిపించేలాగా ఉన్న కలహంసలు, రాజకీరాలు అంటే రాచిలుకలు, కోకిలలు వాటి యొక్క ఆలాపాలు, వాటితో విరాజమానమై ఉన్నది జగత్తంతా అందంగా, సుందరంగా నా కోసమే తయారై ఉన్నది. అక్కడ మునులు ఉంటారు. మునివ్రతంలో ఉన్న నానాకమైన మృగాలు ఉంటాయి. ఏ బాధ లేకుండా అన్నీ ఉంటాయి నా కోసం రెడీగా సిద్ధం. నేను పుట్టేసరికి జగత్ గ్యారంటీ రెడీ. మానమే లేదు. అపురానికి బయట ఉద్యానవనాలు అన్నీ ఉంటాయి ఈలోగా. ఆ ఉద్యానవనంలో యాదృచ్ఛికంగా ఒక అమ్మాయి భర్తను అన్వేషిస్తూ వస్తూ ఉన్నది. తనను భరించేవాడు పురుషుడు కావాలి. ప్రకృతిని భరించే పురుషుడోడు గావాలి. వాణ్ణి వెతుకుతూ ఒక ప్రకృతి బయలుదేరింది. దానికి ఒక 10 మంది స్నేహితులున్నారు. ఆ స్నేహితులు, ఆ అనుచరులు ఒక్కొక్కళ్ళు 100 మంది సైన్యానికి నాయకులు. ఎందుకు అంటే ఈ 10 ఇంద్రియాలు. ఇంద్రియాలకి అనంతమైన ఇంద్రియ విషయాలుంటాయి. కంటికి ఎన్నో అనంతమైన దృశ్యాలు. కన్ను అన్న ఆ ఇంద్రియము దృశ్యాలన్నింటికి నాయకత్వాన్ని వహిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఎన్నో విషయాలని నడిపిస్తూ ఉన్న ఓ 10 ఇంద్రియాలు. పంచమస్తక సర్ప ప్రతిహారుడు ఒక 5 తలల పాము అంటే పంచ ప్రాణాలతో కదులుతూ ఉన్న ఒక పాము ప్రతిహారుడు అంటే ఏదో ద్వారపాలకుడిలాగా ముందు నడుస్తూ ఉంటే వెంట నడుస్తూ ఉంటే ఒక అమ్మాయి భర్తను అన్వేషిస్తూ వస్తూ ఉన్నది. కోరిన రూపాలు పొందగలదు ఆ ప్రకృతి. నవోఢ అంటే నవయవ్వనంలో ఉన్నది, ఇంకా ప్రౌఢ వయస్సులో లేదు. ఆ రకంగా ఉన్న అమ్మాయిని చూసాడు. ఆ ప్రకృతిని చూసాడు. ఇంకా చట్టాపట్టాలు వేసి ఆ పురంలోకి ప్రవేశిస్తాడు. పురుషుడు, ప్రకృతి ప్లస్ ఈశ్వరుడు ముగ్గురు కలిసి ట్రయాంగిల్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుందిప్పుడు. దీన్ని చూసుకుంటూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. కోరుకున్న వాళ్లకు అద్వైత ఆత్మజ్ఞానం అందాలని ఆశిస్తూ ఉన్నాను. స్వస్తిరస్తు.